యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇది డిసప్పాయింట్ అవ్వడానికి సమయం కాదు విరాజిత. లైఫ్లో డిసైడింగ్ పాయింట్ అంటారు దీన్ని. అంతా అయిపోయింది అనుకున్న దగ్గరే ఇదే ఆరంభం అని అనుకుంటే విజయమే విరాజ్ రూపంలో వరిస్తుంది. ఎలా మేడం? డేట్ అనే కాన్సెప్ట్ పెట్టింది నీకోసం. అది విరాజ్తో భోజనం వరకు చేయగలదేమో గాని జరగబోయే అసలు కార్యక్రమం వేరే ఉంది. అది నువ్వు మాత్రమే చేయగలవు, చెయ్యాలి. అదే ఈ కాన్సెప్ట్లో టర్నింగ్ పాయింట్. అర్థమైందా? అర్థమైంది మేడం. కన్నయ్య, నీకోసం చూసే ఎదురు చూపు కూడా ఎంత అందంగా ఉందో. ప్రతి భార్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఎన్నో కలలు కంటుంది. ఆ ఎదురు చూపులో ఉన్న ఆ క్షణాలు ఎంత విలువైనవో నాకెప్పుడు అర్థమవుతుంది. మేడం, రాక్ స్టార్ గారి ఫ్యాన్గా స్పెషల్ ప్రెజెంటేషన్ ఏమైనా చేయమంటారా? చేయిస్తాము. ఆయనకి ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయాల్సింది కాదు, కంటికి కనిపించేది ఎన్నిటికీ కాదు. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఆయన ఎప్పుడొస్తారో రానివ్వండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే మేడం. దీంతో డేట్ అంటే వస్తాడంట పిన్ని. మనం రాడనుకున్నంత మాత్రాన రాకుండా ఎందుకుంటాడు? రిసార్ట్ వాళ్ళతో అగ్రిమెంట్ అన్నప్పుడు రాక తప్పదు కదా. ఆ ప్రేమ అనే మాట నిజం చేసి ఆ ప్రేమని దాంతో ఎక్కడ పంచుకుంటాడో అని చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చేయాలి పిన్ని. ఈ డేట్లో విరాజ్ దాన్ని కలవడం వరకు ఓకే, కానీ తర్వాత ఇద్దరు నైట్ అంతా కలిసిపోవటం మాత్రం అస్సలు జరగకూడదు. పిన్ని, విరాజ్ వచ్చాడు. రాక్ స్టార్? ఛా, నువ్వు నాకు రాక్ స్టార్ ఏంటి? నా కన్నయ్యవైతేను. హార్టీ వెల్కమ్ కన్నయ్య. ఒక్క నిమిషం. హా, ఇప్పుడు కూర్చో. ఓవర్ యాక్షన్ ఫూల్స్ లక్షణం. హా, భర్త కంటికి భార్య ఫోన్ లానే కనిపిస్తుంది. అయినా ఇద్దరం కలిసి భోజనం చేసే అవకాశం నువ్వెలాగో ఇవ్వవని ఆ దేవుడికి అర్థమైపోయి ఉంటుంది. అందుకేనేమో ఆయన విధితో కలిసి ఇలాంటి విచిత్రమైన కలయికని ఏర్పాటు చేశాడు. మనిద్దరి జంటని ఇలా చూసి మురిసిపోదామని ఎంతమంది కోరుకుంటున్నారో కన్నయ్య. ఆయన ఎందుకు
కావాలని వచ్చానా? కనీసం డ్రా తీసే జార్లో నా పేరు రాసి చిట్టిని కూడా నేను వేయలేదు తెలుసా? వాట్? హా, నాకు తెలుసు కన్నయ్య, ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా. నిజంగా నీ పేరు నువ్వు రాయలేదా? గదిలో ఉండమని శ్రీవారు ఆర్డర్ చేశాక ఈ శ్రీమతి బయటికి వచ్చి చీటీ రాసి అందులో వేస్తుందా? నువ్వు కాక ఆ చీటీ ఇంకెవరు రాసుంటారు? ఈ రిసార్ట్ మొత్తంలో నా పేరు తెలిసిన ఏకైక పర్సన్వి నువ్వే కదా. నేను వేశానంటున్నావా? స్లీప్ వాక్ లో ఏం చేస్తామో గుర్తుండనట్టు నువ్వు లవ్ వాక్ చేసావేమో. ప్రేమ మైకంలో వచ్చి నా పేరు రాసి వెళ్ళావేమో, ఎవరికి తెలుసు? మా కర్మకాలి ఆ పేరు నేనే రాశాను. అయినా అన్ని చీటీల్లో ఆ విరాజిత పేరే రాసి ఒక్కదానిలోనే కదా దీని పేరు రాసింది. అదెలా వచ్చింది? అదే కదా స్మైలీ, విధి ఆడే వింత నాటకం. దాని కాన్ఫిడెన్స్ ని లైట్ తీసుకుందాం అనుకుంటే నా తాళే నా బలం అని అంటుంది. అదే దీన్నిలా గెలిపిస్తుంది. ఏ బంధాన్నైతే వాళ్ళిద్దరి మధ్య నుండి దూరం చేయాలనుకుంటున్నామో ఆ బంధవే మనిద్దరిని ముప్పతిప్పలు పెడుతుంది. పిన్ని, ఆ బంధాన్ని తెంచేస్తే గాని దాని ముందు మనం సర్వే అవ్వలేం. అది జరగాలి అంటే ఈ రాత్రికి విరాజ్ గది దూరంగా ఉండాలి. కానీ ఎలా ఆపుతాం పిన్ని దాన్ని? అదసలు విరాజ్ గదికి పోవాలంటే బ్రతికుండాలి కదా. అంటే దాన్ని వేసేటానికి మళ్ళీ ప్లాన్ వేసావా? ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కానీ ఈ డిన్నర్ డేట్ డిస్టర్బ్ అవ్వాలి. ఏదో ఒకటి ఆలోచిస్తే ఆచరణ ఎలాగైనా సాధ్యం చెయ్యొచ్చు. ఫిజిక్స్, మ్యాథ్స్ వాటంతట అవే జరిగిపోతాయి. చాలా సరిపోయిందా కెమిస్ట్రీ? కన్నయ్య, చూసావా పిన్ని, ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఏంటి వీళ్ళ పరిస్థితి? అసలు వాళ్ళని పోపో, వెళ్ళు, వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకో. ఇలా వేషాల్లో ఉన్నప్పుడు ఆవేశాలు పనికిరావు పిన్ని, అందుకే మనం దొరికిపోతాం. ఎస్. వెయిటర్, చెప్పండి సార్. 2 టమాటా సూప్ తీసుకురా. డబల్ హీట్ ఉండాలి. తాగడం కష్టం సార్. మాకు అలా తాగటమే ఇష్టం. అలాగే 2 ఫింగర్ బౌల్స్ కూడా తీసుకురా. అవి కూడా డబల్ హీటా సార్? సారీ సార్.
వెళ్ళలే. ఓకే సార్. పిన్ని డబుల్ హెడ్ తో సూప్ ఆర్డర్ చేశారు. ఇక్కడ అంత బాగుంటుందా? దాని మొహాన్ని కొడితే చర్మం ఊడొచ్చి అంత బాగుంటుంది. పిన్ని అవును, అది విరాజ్తో డేట్ ఫిక్స్ చేసుకోకూడదంటే ఈ వేడి సూప్తో దాని మొహం అభిషేకం చేయాలి. సూపర్ గా చెప్పారు. అంటే కన్నయ్య, మరి మన కెమిస్ట్రీ సంగతి ఏం చేద్దాం? ఇంకొకసారి పిచ్చి పిచ్చి సబ్జెక్టులు మాట్లాడితే చంపేస్తాను. చూడు, ఏ సబ్జెక్టు మన మధ్య ఎప్పటికీ జరగదు. ఈ సబ్జెక్ట్ అస్సలు వెయిటర్ వెయిటర్ పిన్ని. హాయ్ అక్క, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అక్క? అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. రాక్ స్టార్ నీకు ప్రపోజ్ చేయగానే ఒక్కసారిగా ఎగిరి గంతేశాననుకో. నా సంతోషాన్ని అప్పుడు నీతో షేర్ చేసుకోవాలని ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ ఇద్దరి మధ్య ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయాల్సి వస్తుందోనని ఇలా వీడియో మెసేజ్ పంపిస్తున్నా. అక్క, రాక్ స్టార్ నీ మీద ఎంత ప్రేమ తనలో దాచుకున్నాడు. ఏ రోజు బయట పెట్టని ఆ ప్రేమను లక్షల మంది చూస్తుండగా ప్రపంచానికి తెలిసే చోట నీకెంత గొప్పగా ప్రపోజ్ చేశాడక్క. ఐ వెరీ 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 హ్యాపీ అక్క. నాలో ఉన్న టెన్షన్స్, బాధలు, భయాలు ఈ ఒక్క సంతోషంతో తుడిచిపెట్టుకుపోయాయనుకో. అక్క, ఈ సంతోషంలోనే నీకు మరో శుభవార్త తర్వాత సెట్ చేస్తా. ఒకసారి మహికి వీడియో కాల్ చేద్దాం. అక్కే వీడియో కాల్ చేస్తుంది. హాయ్ అక్క. హాయ్ మహి. ఏంటే ఆ శుభవార్త? అది ఆనంద్ గారు తన పర్సనల్ సెక్రటరీగా జాబ్ చేయమని మన ఇంటికొచ్చి ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్లారు. దీంతో పాటే మరో సర్ప్రైజ్ కూడా ఉందక్క. రేపు నువ్వు వచ్చాక చెప్తాను. అరే, ఆ సర్ప్రైజ్ ఏంటో కూడా చెప్పే మహి. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అక్క. నువ్వేది ఆలోచించకుండా ఎవ్రీ మూమెంట్ ని రాక్ స్టార్ తో ఎంజాయ్ చెయ్యి. సరేనా? బాయ్. లవ్ యూ. బాయ్. లవ్ యూ మహి. లవ్ యూ టూ. నువ్వు ఊహించుకున్నంత ఆనందం ఇక్కడ నేను అనుభవించడం లేదే. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయనతో నన్ను ఇక్కడికి రావాల్సి వచ్చింది, కానీ ఆయన నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, సారీ. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. చైత్ర గారు, మీరక్కడికి వెళ్ళడమే ముఖ్యం. ఎలా వెళ్తే ఏంటి? వాడు నీతో మైండ్లో ఏదో పెట్టుకునే ప్రవర్తించాడేమో గాని వాడికి తెలియకుండానే మనసులో ప్రేమని బయట పెట్టేస్తుంటాడు. ఎనీవేస్, వీఆర్ సో హ్యాపీ అండి. ఇదిగోండి.
9 నెలలు పూర్తి కాగానే ఉయ్యాల్లో బుజ్జిగాడి గజ్జల శబ్దం. పిన్ని, నా వల్ల కావటం లేదు, మండిపోతుంది. నాకు కూడా మండిపోతుంది స్మైలీ, కానీ బాధని అణుచుకుంటున్నాను. దాని మీద వస్తున్న కోపాన్ని దేని మీద ప్రదర్శించలేము కదా. దాన్ని దెబ్బతీస్తేనే నా కోపం బాధ చల్లారుతాయి. అన్నీ దానికి అనుకూలంగానే జరుగుతున్నాయి. ఈసారి మాత్రం జరగనివ్వను. మేడం, డ్రింక్స్ అడిగారు కదా, తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ స్మైలీ, ఇది మనం తాగడానికి కాదు, విరాజ్ కోసం. విరాజ్కి కావాలంటే తీసుకురావటానికి అక్కడ బోలెడంత మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనకి విరాజిత తప్ప ఇంకెవరున్నారు? వెయిట్, విరాజ్తో అవకాశం స్టేజ్ పైన రాలేదని, డిన్నర్ ప్లేస్లో రాలేదని బాధపడుతూ పక్కకి తప్పుకోవడం కాదు. అసలైన అవకాశం ముందుంది, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో చేస్తే సరిపోతుంది. నీ మెడలో తాళి పడుతుంది. రాక్ స్టార్ విరాజ్కి ఆలివి అవ్వడానికి నువ్వు చెయ్యబోయే చివరి ప్రయత్నం. నమ్మకంతో వెళ్ళు. విరాజ్ నీ వశం అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే ఈ డ్రింక్ తాగాక విరాజ్ నువ్వు ఏం చేయమంటే అది చేస్తాడు. అస్సలు కాదనడు, అడిగింది లేదనడు. తీసుకో. మేడం, నేనిస్తే తాగుతారా? ప్రాణమే ఇస్తానన్నావు, డ్రింక్ తాగించలేవా? అతను నీ రాక్ స్టార్, అది మర్చిపోకు. అలాగే మేడం, ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగిస్తాను. ఇదిగో విరాజ్ రూమ్ డూప్లికేట్ కి దగ్గరుంచు.